ఏం భయం లేదు సుబ్బమ్మ, నేనున్నానుగా. రాముడికి బాల నేరస్తులకి ప్రత్యేక చేర్చారు. ముంజేతి మీద శ్రీరాములు పచ్చ మార్కు సార్. ముంజేతి మీద స్టిక్ మార్క్ సార్. ఇక్కడ ఒక ఘాటు సార్. నీ పేరేమిటమ్మా? లక్ష్మి. చాలా మంచి పేరే. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 4వ క్లాస్. అబ్బో, మరి ఇక్కడ ఉండి చదువుకుంటావా? చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళతో ఆడుకుంటూ చదువుకోవచ్చు. ఇక్కడ ఉంటావా? సీతారామయ్య గారు వస్తున్నానండి. అమ్మాయిని అడ్మిట్ చేసుకోండి. చిత్త. వెళ్ళండి అమ్మా. నమస్తే. నమస్తే. ఇంటి పేరు జంబూకరంధ్రపురాగ్రహారం. దాన్నే నక్కబొక్కల పాడు అని అంటారు. ఓహో, అంతకం చేయండి. వెళ్ళమ్మా. లక్ష్మి, టైం అయింది, వస్తున్నా. వస్తున్నా. ఓకే ఓకే, జాగ్రత్త. ఈ రోజు నిన్ను విడుదల చేస్తున్నావు. ఇక ముందు నువ్వు నీతిగా నిజాయితీగా బతకాలి. ఇన్నాళ్ళు ఈ స్కూల్లో నువ్వు పొందిన శిక్షణ సార్థకం చెయ్యాలి. మన స్కూల్ పేరు ప్రతిష్టలు నిలబెట్టాలి. ఎస్ సార్. ఇదిగో నీ అకౌంట్లో నెల ఉంది 50 రూపాయలు. తీసుకో. ఏం చేస్తావు ఈ పైకం? మా అమ్మకి చెల్లెలికి ఏమైనా కొనుక్కెళ్తానండి. వెరీ. ఇదిగో నీ రైల్వే వారంటు, కాంట్రాక్ట్ సర్టిఫికెట్. వెళ్ళిరా అబ్బాయి. వస్తాను సార్. మంచిది నాయన. ఏ అట్లా చూస్తావు? వేరే మామ. ఓరి నువ్వంటా రాముడు, ఎప్పుడొచ్చా? ఇప్పుడే మామ. మా అమ్మ వాళ్ళేది? ఏంటి నీకు తెలవదేంటి? అవునులే. ఇంకా ఎక్కడుందో నాయన మీ అమ్మ? ఏమిటి, ఏం జరిగింది? నిన్ను పోలీసులు పట్టుకెళ్ళగానే నీ కోసం ఏడ్చి గుండె బగిలి ఆనాడే చచ్చిపోయిందిగా పాపం. మా అమ్మ చచ్చిపోయిందా? మా లక్ష్మి మాస్టర్ అప్పుడే తీసుకెళ్లి ఎక్కడో దిక్కులేని పిల్లలకి చదువు చెప్పే బడి ఉందంటగా, అక్కడ చేర్పించారు. ఎక్కడ? ఏ ఊళ్ళో? ఎక్కడో ఏ ఊరో మాకేం తెలుసు. మరి మాస్టర్ ఎక్కడ? ఆ బడి పంతులకు ఒక ఊరేంటి, అప్పుడే బదిలీ అయిపోయాడు.
చీకట్లో ఎక్కడికి వెళ్తావాలే నాయన ఈ రాత్రి ఇక్కడ ఉండు ఫోన్ చేసి రేపు పడుకో కానీ చాలా ఊరుకో నీకు తెలియదు దొంగ సచ్చినోడు ఇల్లు వచ్చాడు అమ్మా అమ్మా ఏదైనా ఉద్యోగాల విషయం తర్వాత ఆలోచిస్తాను. వెళ్ళండమ్మా. కాలేజీలో చేరి ఇంటర్మీడియట్ చదువుకోవాలనుందండి. చదువుకోవటం మంచిదేనమ్మా, కానీ శరణాలయానికి ఫండ్స్ లేవు. నీవు ఎక్కడైనా ఆర్థిక సహాయం తెచ్చుకోగలిగితే హాస్టల్లో ఉండటానికి మటుకు ఎలాగో నేను ఏర్పాటు చేస్తాను. మీరు తప్ప నాకు ఇంకెవరున్నారండి? ఎవరు నువ్వు? లోపలికి రాకూడదు. లేదు. అరే లోపలికి రాకూడదంటే నీకు కదా చెప్పేది. ఎవడరాదే? చూడు సార్, ఈడెవడో ఇక్కడ గొడవ చేస్తున్నాడు. ఎవరా నువ్వు? ఇక్కడ లక్ష్మణి అమ్మాయిందండి. ఏ ఎందుకు? మా చెల్లెలండి, ఇక్కడ ఉందేమో అని. లేదు అబ్బా, చెల్లెలంట. చెల్లెలు అన్ని వేషాలు, రౌడీ వేసవాళ్ళు. అది కాదండి, మా మాస్టర్ చెప్పారండి. పోతావా? నాలుగు తన్నమంటావా? తన్నొద్దులండి, నేనే పోతాను. తెలుస్తావా? గాడిదే. ఏమిటండి? ఏముంది, మామూలు గోలే, రౌడీ వేసవాళ్ళు.